Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. నిన్న నేను ఒక స్పెషల్ వీడియో ఇచ్చాను. మీ సపోర్ట్ కావాలి, ఈ టెక్నికల్గా బాగా ఇబ్బంది అవుతోంది, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అని చెప్పేసి నేను ఒక స్పెషల్ వీడియో ఇవ్వగానే నా ఫ్యామిలీ మెంబర్స్ ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో మా త్రినాథ్ ఉన్నారు, సాయి కుమార్, కిరణ్ అండ్ ఎస్పెషల్లీ మోహన్. సో వీళ్ళందరూ చక్కగా రెస్పాండ్ అయిపోయారు. తర్వాత మెల్లగా రెస్పాండ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కొంచెం అంటే వీడియో లేట్గా చూసి ఉండొచ్చు, ఇమ్మీడియట్ ఈసీలో అలా అప్డేట్ పడగానే నోటిఫికేషన్ వచ్చేసి చూసేవాళ్ళు ఉంటారు. సో ఎవరైనా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అయ్యి, అరే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని సార్ట్అవుట్ చేద్దాం, సో సాఫ్ట్వేర్ ఇష్యూ క్లియర్ అయితే త్వరగా ప్రాజెక్టులు ట్రాక్లోకి వస్తాయి. ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రాణం పెట్టి సినిమాలు చేశారు. సో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచించి ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా నా కమ్యూనికేషన్కి వచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. అండ్ ఎస్పెషల్లీ మోహన్కి నేను కనెక్ట్ అయిపోయి, తను చిన్నపిల్లాడిలాగా నాకు గైడ్ చేసి, అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే నిన్న తను కనెక్ట్ అయ్యారు, తన పనులన్నీ పక్కన పెట్టాడు. తన పాపం పక్కన పెట్టేసి స్క్రీన్ షేర్ తీసుకుందామని చెప్పేసి విపరీతంగా ట్రై చేశాం. అది ఎనీ డెస్క్ ఎందుకో తెలియదు కానీ నేను నా నెంబర్ నుంచి తనకి కనెక్ట్ అయినా తన స్క్రీనే వస్తుంది, తన నెంబర్ నుంచి కనెక్ట్ అయినా తన స్క్రీనే వస్తుంది. చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాంట్లోనే కుస్తీలు పడ్డాం. ఇట్లా కాదు సార్, నేను గైడ్ చేస్తాను, మీరు స్టెప్ బై స్టెప్ మీరే చేసేయండి అని చెప్పేసి వాట్సాప్ వీడియోలో తను ఉండి ప్రతి స్టెప్ తను, అంటే నాకు బీ ఫ్రాంక్ కంప్యూటర్ నాలెడ్జ్ చాలా తక్కువ. తను ప్రతిదీ చిన్నపిల్లాడిలాగా నాకు, అంటే నన్ను చిన్నపిల్లాడిని చేసి, సార్ ఈ స్టెప్లో ఇలా తీసుకోవాలి, ఈ స్టెప్ ఇలా తీసుకోవాలని చెప్పేసి టోటల్ ఐఎస్ఓ మొత్తం మార్చేసి, సిస్టమ్ది బాగా స్లో ఉంది సార్ అని చెప్పేసి టోటల్ సెటప్ అంతా మార్చేసి, అంటే సిస్టంలో ఉన్న చెత్త అంతా తీయించేసి దాని తర్వాత ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేయించారు. ఎక్స్ట్రాడినరీ వర్క్. అంటే నిన్న మార్నింగ్ మొదలెడితే 3:34 అయింది టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో అంతా కంప్లీట్ చేసాం. ఆ ప్రాసెస్లో కొంచెం నేను అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల సిపియూలో విపరీతమైన డస్ట్ ఉంది. నేను కర్చీప్ కట్టుకొని అది ఏదైనా కొంచెం రీసెట్ చేసింటే బాగుండేది. ఏం కాదని చెప్పేసి ఆ క్లాత్తో అలా డిస్టర్బ్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసే కొద్దీ గొంతు పట్టేసింది. అందువల్లే బాగా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బాగా గొంతులో డిస్టర్బెన్స్ ఎక్కువ క్రియేట్ అయిందనమాట. ఎనీహౌ చిన్న ప్రాబ్లమ్స్ రీసెట్ అయిపోతాయి, కానీ మొత్తానికి ఏంటంటే మేజర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా కుదిరింది. వేరే సాఫ్ట్వేర్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కానీ అది కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదని డౌట్. అందువల్ల నేను ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది కుదరకపోతే మనం చూద్దాం, దాంట్లో కూడా మన క్వాలిటీ అవుట్పుట్ ఎలా తీసుకురావచ్చు ఏంటనేది వీడియోలు చూసి మనం ప్లాన్ చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా ఈసీలో ఇంత మంచి టెక్నీషియన్స్ ఉన్నారనేది నిజంగా షాకింగ్. నేను ప్రతి ఫ్యామిలీ మెంబర్ని, అంటే మీ టాలెంట్ని యూజ్ చేసుకునే సిచ్యువేషన్ ఎక్కడ రావట్లేదు మీకు. మీలో ఉన్న టాలెంట్ ఏది ఉన్నా సరే ఇక నుంచి స్టెప్ బై స్టెప్ అంతా తీసుకుంటూ మీరు ఈ ప్రాసెస్లో డెవలప్ అవ్వాలి, 10 మంది టెక్నీషియన్స్ బాగుపడాలి. సో ఆ ప్రాసెస్లోనే నేను నా స్పెషల్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నేను కొంచెం ఒక 2 days నేను కరెక్ట్ వీడియోలో ఇవ్వలేని పరిస్థితి, గొంతు సహకరించట్లేదు. సో ఏదేమైనా కూడా నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాతోనే ఉండి, ఆన్లైన్లో ఉండి అన్ని పనులు పక్కకు పెట్టి, ఎందుకంటే మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్, ఎన్నో పనులు ఉంటాయి. మనము బయటికి వెళ్ళకపోయి పనులు చేసుకోకపోతే అంటే బతకలేము. కానీ ఈసీ బాగుండాలనే ఒకే ఒక ఉద్దేశంతో మోహన్ తన పనులన్నీ పక్కకు పెట్టి చాలా జాగ్రత్తగా నన్ను స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ప్రీమియర్ ప్రో నాతోనే ఇన్స్టాల్ చేయించారు. సో మోహన్, థ్యాంక్ యూ సో మచ్.
తన మూవీ కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ తన మూవీ చేస్తున్నారు. సో తను రిలీజ్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉన్నారనమాట. ఏదైనా ఏ సిచ్యువేషన్స్లో అయినా కూడా మనము మూవీ రిలీజ్ ప్రాసెస్ ఏదైనా మనకు సపోర్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది మోహన్. అండ్ ఫర్దర్ మీరు చేసే ప్రాజెక్టులకు కూడా ఈసీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం సపోర్ట్ కావాలన్నా కూడా అడగండి నిర్మోహమాటంగా. ఏదైనా మీకు పబ్లిసిటీ కావాలన్నా ఇంకోటైనా కూడా నిర్మోహమాటంగా అడగండి. మనం అందరం ఇలా సపోర్టివ్గా ఉంటేనే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి, సో ఎంతోమంది ఆర్టిస్టుల టెక్నీషియన్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనము డిఫరెంట్ జర్నీ చేయడానికి సోర్స్ ఉంటుంది. ఈసీ దానికి వేదికగా ఉంది. సో బీ ఫ్రాంక్, ఈసీ కోసమే నేను షేర్ మార్కెట్కి వెళ్ళాను. షేర్ మార్కెట్లో సూపర్ సక్సెస్గా, ఆ సక్సెస్ అంతా ఇంత కాదు, మీకు మాటల్లో చెప్పలేను. నేను ఎంత పెద్ద సక్సెస్ అనేది మీకు పోను తెలుస్తూ ఉంటుంది. అంత పెద్ద సక్సెస్ కేవలం నా ఈసీ కోసమే. ఎండ్ ఆఫ్ ద డే ఈసీ డెవలప్మెంట్ కోసమే నేను షేర్ మార్కెట్కి వెళ్ళాను. ఆ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాను. నేను స్టెప్ బై స్టెప్ ఈసీని ఎలా డెవలప్ చేయాలనేది నేను ప్లాన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఎంతోమంది కొత్త ఆర్టిస్టుల టెక్నీషియన్ల భవిష్యత్తు ఈసీ. సో ఈసీకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్కి, ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ నిన్న ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేసిన మోహన్కి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.